పార్ట్ 4 ఆఫ్ వైటమిన్ డి. మనం సన్లైట్ లోకి ఎక్స్పోజ్ అయ్యాము, వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే సన్ రేస్ లోనే మనకు వైటమిన్ డి ఉంటుందా? కాదండి. మన బాడీలో వైటమిన్ డి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ బ్యూటిఫుల్ స్టోరీని మీకు చెప్తాను, వినండి. సన్ రేస్ మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ లో ఉన్న కొలెస్ట్రాల్ వైటమిన్ డి ప్రికర్సర్ గా మారుతుంది. ఈ వైటమిన్ డి ప్రికర్సర్ బ్లడ్ నుంచి ట్రావెల్ అయి లివర్ లోకి వెళ్తుంది. ఇది లివర్ లో వైటమిన్ డి2 గా మారుతుంది. ఈ వైటమిన్ డి2 మళ్ళీ బ్లడ్ నుంచి ట్రావెల్ అయ్యి కిడ్నీకి వెళ్తుంది. ఇది కిడ్నీలో వైటమిన్ డి3 ఫైనల్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ గా మారుతుంది. అలా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్ ప్రాపర్ గా ఫంక్షన్ చేస్తేనే వైటమిన్ డి3 ప్రొడక్షన్ ప్రాపర్ గా ఉంటుంది. చూసారా, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్ కి, ప్రతి ఒక్క సెల్ కి, మనలో ఉన్న ప్రోటీన్స్ కి, కొలెస్ట్రాల్ కి, ప్రతి దానికి ఒక రోల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంత అమేజింగ్ గా వర్క్ చేసే బాడీని మనం కూడా అమేజింగ్ గా చూసుకోవాలి కదా. హెల్దీ ఫుడ్ తినండి.